ఆయన వాళ్ళు వచ్చేసారండి. నమస్కారం. రెడీ సార్, రెడీ. బాగుంది సార్, బాగుంది. కాలేజ్ ఎంట్రీలా లేదండి, ఏదో మ్యారేజ్ ఎంట్రీలా ఉంది. వీడియో తీ. సరిగ్గా తీ. నమస్కారం అండి. నా పేరు పత్తి పాపారావు. ఈ ఊరు ప్రెసిడెంట్ అండి. 3 సార్లు యునానిమస్ అండి. జస్ట్ చెప్తున్నా. సూపర్ అండి. మీరు వస్తున్నారని మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర ఉండి చూసుకున్నానండి. బావంటే త్రిపాఠి గారండి. బాగా దూరపు చుట్టం అండి. ఆయన క్లోజ్ అండి. ఈయన మీరు కాదు, ఈయన సుదర్శన్ శర్మ గారు, వైస్ ప్రిన్సిపాల్, హిందీ లెక్చరర్, బాగా తెలివైనడు. ఈయన దీక్షితులు గారు, ప్రిన్సిపాల్, హిస్టరీ తెలుగు లెక్చరర్. వీడు బూత్ భూషణం అండి. అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి. మా ఊరికి వీడియోగ్రాఫర్ కమ్ ఫోటోగ్రాఫర్ అండి. బూత్ ఇంటి పేరు బాబాయ్ కాదండి కదా. అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది. అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్టు సినిమాలు చూపిస్తాడండి. అందుకే ఆ పేరు. హలో రండి సార్, కాలేజ్. అలాగే అండి. ఇదేంటి సార్, సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి? స్టూడెంట్స్ లేరుగా. ఎందుకు సార్? గత 2 సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత. పోయినాడాది కాలేజీ మూతపడింది, మళ్ళీ ఇప్పుడే తెరుచుకుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం 27 మంది ఎంపీసీ, 18 మంది బైపీసీ. కామర్స్ స్టూడెంట్స్ ఎవరూ లేరు. అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలీయా సార్? ఊరుకోండి సార్, గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఖాళీగా ఎందుకు ఇస్తారు? ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు. అసలు మీరు ఏ డ్యూటీ చేసే వాళ్ళ కనపడట్లేదు సార్. అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. మిస్ మీనాక్షి, బయాలజీ లెక్చరర్. కార్తీక్, కెమిస్ట్రీ లెక్చరర్. మైసిల్ బుల్రెడ్. బాలు, మ్యాథమెటిక్స్. గత 4 ఏళ్లుగా ఇక్కడే టీచ్ చేస్తుంది. ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తోంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి, కూర్చోండి. క్లాస్ స్టూడెంట్స్ తో నిండుగా ఉంది కదా. మా అమ్మాయి మహాలక్ష్మి. బాగా చదివి ఇంజనీర్ అయి నాన్న పేరు నిలబెట్టాలి. అలాగే సార్. మేము బయలుదేరతాం, మీరు కానీ మంచిది సార్. మీరు రండి. వస్తాను. మంచిది సార్.